మహానగరం మంచినీళ్ల కోసం అల్లాడుతుంది. నగరంలో ఎక్కడ చూసినా నీటి కటకట కనిపిస్తుంది. బిందెలతో పరుగులు, ట్యాంకర్ల వద్ద తోపులాటలు మళ్లీ షరా మామూలయ్యాయి. 10 ఏళ్లుగా ఏనాడు తలెత్తని కరువు ఇప్పుడే ఎందుకొచ్చింది? ఎవరు తెచ్చారు? దశాబ్ద కాలంగా జలసిరితో ఉన్న భాగ్యనగర ప్రజల గొంతు ఒక్కసారిగా ఎండిపోయింది. 10 ఏళ్ల కిందట రోడ్లపై దర్శనమిచ్చిన బిందెలు, డ్రమ్ములు ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయి. స్నానం చేద్దామన్నా, బాత్రూం పోదామన్నా నీరు సరిపోతాయో లేదో అని ఆలోచించాల్సిన దుర్భర పరిస్థితి ఇప్పుడు నెలకొంది. గ్రేటర్ ప్రజలు నీళ్ల కోసం అల్లాడిపోతున్నారు. మహానగరంలో ఎక్కడ చూసినా బిందెలు, క్యాన్లతో ప్రజలు నీటి కోసం వెళ్లే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఎండ తీవ్రత పెరుగుతూ ఉండడంతో నగరంలో నీటి వినియోగం భారీగా పెరుగుతున్నది. దీనికి తోడు మహానగర వ్యాప్తంగా వేలాది బోర్లు అడుగంటాయి. కాంగ్రెస్ సర్కార్ పుణ్యమా అని నీటి ట్యాంకర్ల వద్ద యుద్ధాలు మళ్లీ మొదలయ్యాయి. 10 ఏళ్ల పాటు భగీరథ నీటిని తాగిన ప్రజలు మళ్లీ బోరుబావులు, బోరింగ్ల నీటిని తాగి దాహం తీర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దినదినం నీటి కష్టాలు రెట్టింపవుతున్నాయి. జలమండలి అధికారులు రోజు నగరానికి 5 నీటి వనరుల ద్వారా 559.81 ఎంజీడీలు సరఫరా చేస్తున్నారు. కానీ విద్యుత్ సరఫరాలో అంతరాయం, భూగర్భ జలాలు అడిగంటిపోవడం, నల్లాలకు మోటార్లు బిగించడం, లో ప్రెషర్ సమస్య అన్నిటికంటే మించి తాగునీటికి గణనీయమైన డిమాండ్తో జలమండలి సరఫరా చేస్తున్న జలం ఏ మూలకు సరిపోవడం లేదు. ప్రజలు పొదుపుగా నీటిని వాడుతూ ఉన్నా అవసరాలు తీరడం లేదు. ఇటువంటి పరిస్థితులు వస్తాయని కలలో కూడా ఊహించలేదని మహిళలు చెబుతున్నారు. నల్లాలో వచ్చే కొంచెం నీటిని బిందెలు, డ్రమ్ముల్లో నిల్వ ఉంచుకొని దినచర్యకు వాడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో వెస్ట్ కారిడార్, శివారు ప్రాంతం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నది. దీంతో ప్రస్తుతం నగరంలో రోజుకు 6,500కు పైగా ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. షేర్లింగంపల్లి, అయ్యప్ప సొసైటీ, మణికొండ, పుప్పాలగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్ ఉంటున్నది. ట్యాంకర్లకు డిమాండ్ పెరగడంతో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు అని నగరవాసులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నీటి కష్టాలు తప్పించాలని కోరుతున్నారు.